హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులు అయింది కదా అండి వీడియో అయితే పోస్ట్ చేసి. ఇంకా ఫోన్ అయితే పాడైంది మధ్యలో, అందుకని ఇంకా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. ఇంకా ముందుగా మీ అందరికైతే బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అండి. ఇంకా పండగ కదా అండి, అందుకని చెప్పేసి పిల్లలకైతే కొన్ని మురుకులు ఇంకా బూందీ మిక్చర్ కూడా చేశాను పిల్లల కోసం అని. ఇంక ఇక్కడైతే పిల్లలు బయట ఆడుకుంటుంటే ఇంకా చిన్న తాబేలు అయితే దొరికిందండి. చెట్లు ఉన్నాయి కదా చాలా, ఇంకా అందులో నుంచి వచ్చింది ఏమో, కొన్ని వాటర్ కూడా ఉంటాయి కదా, అందులో నుంచి వచ్చినట్టుంది. అసలు చిన్నగా ఉందండి, పిల్లలాగా ఉంది ఇది. ఇంకా మీకు ఇంతకుముందు కూడా ఒక తాబేలు అయితే దొరికిందని చెప్పిన కదండి, అదైతే పెద్దది. ఇప్పుడైతే తాబేలు పిల్లలాగా ఉంది, ఇదైతే చిన్నది దొరికిందండి ఇది. ఇంకా దసరా హాలిడేస్ ఉంది కదండి, ఈసారి అయితే చాలా ఇచ్చారు, 15 days వరకు ఇచ్చారండి దసరా హాలిడేస్ అయితే పిల్లలకి. ఇంకా ఏవో ఒకటి ఇంట్లోనే ఇలా ప్రయోగాలు చేసుకుంటూనే ఉన్నారు పిల్లలు అయితే. ఇంకా హాలిడేస్కి అయితే వెళ్ళేసి వచ్చారు, అయినా కానీ ఇంకా ఒక 2-3 days ముందే వచ్చేసారు ఇంటికైతే. ఇంక ఇదైతే చిన్న బతుకమ్మ అండి, ఇంకా ఇంట్లో చేసుకొని ఇంటి దగ్గర కుసేపు ఆడి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ చేసామన్నమాట డ్యాన్సులు, కొంచెం సేపు అట్లా బతుకమ్మ ఆడి తర్వాత తీసుకెళ్ళాం బతుకమ్మ నిమజ్జనానికి. ఇంకా మాకైతే బతుకమ్మ పండుగ ముందు నుంచి అయితే చేసుకోలేదండి, ఈ 2 years నుంచి అయితే చేసుకుంటున్నాము. ఇంకా అప్పట్లో అయితే మా అత్తమ్మ వాళ్ళు ఇంకా బిజీగా ఉండేనంట అండి, ఇంకా పండగ వచ్చినప్పుడు అలా చేసుకోలేదంట వాళ్ళు బతుకమ్మ పండగ. తర్వాత ఇంకా మేము చేసుకోవాలని ఉంది మాకు అని చెప్తే ఇంకా పెద్దవాళ్ళని అడిగి మళ్ళీ కంటిన్యూ అయితే చేసుకుంటున్నాము ఇప్పుడైతే. ఇంకా బతుకమ్మ అంటే మన తెలంగాణ వాళ్ళకి చాలా పెద్ద పండగ కదా అండి అదైతే. ఇంకా ఆడపిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా బతుకమ్మ పండగ అంటే. ఇంకా మన దగ్గర అయితే బయట అయితే ఇంకా ఇలా కాకరకాయ గింజలు అయితే నాటానండి. తర్వాత ఇంకా తీగ అయితే వచ్చేసింది, ఇలా కొన్ని కట్టెలు పెట్టి ఇలా పందిరిలాగా వేసాము దానికైతే. కొన్ని కాయలు కూడా స్టార్ట్ అయినాయి, కాకరకాయలు. ఇంకా బయటకైతే వెళ్ళామండి, షాపింగ్ వెళ్ళేసి వచ్చేటప్పుడు అయితే నాకు ఇవి కనిపించాయి ఫ్లవర్ వాజులు, ఫ్లవర్స్తో పాటు ఇంకా తీసుకొని వచ్చాను. బాగా అనిపించినాయి చూడంగానే. ఇంక ఇవి చూడగానే రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తున్నాయండి, ఇంకా బాగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి తీసుకొని వచ్చాను. ఇంకా మా ఇంట్లో చాలా రోజులు అయిందండి చామగడ్డలు అయితే తీసాము మొన్న. ఇంకా తీసిన తర్వాత ఒక 2 months అన్న గ్యాప్ ఇవ్వాలండి, అప్పుడప్పుడు తీస్తే రావు కదా ఇవి. అందుకని ఇంకా ఎక్కువ గ్యాప్ ఇచ్చే వరకు ఇంకా చాలా అయితే వచ్చేసాయి, 1 kg వరకు అయితే వచ్చినాయి. ఇంకా యాక్చువల్గా అయితే మాకు పైన బోర్ నిండేసి ఇంక ఇక్కడనే పడతాయండి వాటర్ అయితే. నిండినప్పుడల్లా ఇక్కడ మొత్తం ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, అందుకని ఆ వాటర్తోనైతే చెట్లు ఇంకా తీసి ఇవైతే ఇంకా మా వారైతే బాగా నీట్గా వాష్ అయితే చేశారండి. చాలా బాగా అనిపించినాయి చూడగానే, మన ఇంట్లో పెరిగినాయి కదా, చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పెద్ద బతుకమ్మ స్టార్ట్ కదా అండి, పెద్ద బతుకమ్మ కూడా చేసాము ఇంట్లోనే. ఇంకా చెల్లి వాళ్ళకి బతుకమ్మ లేదని చెప్పేసి వాళ్ళకి ఇంకా రమ్మని చెప్పాను, వచ్చారు. ఇంకా మా చెల్లి వాళ్ళ పెద్ద కూతురు తిను. ఇంకా మా చింతల్లో అయితే నాకు చాలా హెల్ప్ చేసిందండి, బతుకమ్మ దగ్గర అన్నీ అందించింది, ఇంకా చాలా బాగా హెల్ప్ చేసింది. ఇంకా బతుకమ్మని రెడీ చేసి ఇంకా పూజ చేసుకొని రెడీ అయిపోయామండి మేము కూడా. అప్పటికి రెడీ అయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళాం బయటికి, ఇంకోసేపు ఇంటి దగ్గర ఆడుకున్నాము. ఇంకా మా ఇంటి ముందే ఎక్కువసేపు ఆడామండి పెద్ద బతుకమ్మ రోజు అయితే. ఇంకా వీళ్ళందరూ మా గల్లీ వాళ్ళే అండి, ఇంకా మేమే ఇక్కడ పెట్టేసుకొని ఆడుకున్నాం ఇంటి దగ్గర అయితే. ఇంకా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. ఇంక ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా పెట్టడానికి వీడియోస్ అయితే ట్రై చేస్తానండి.